లైవ్లో మా పెద్దనాన్న వాళ్ళు ఇల్లు చూసారు కదా, కానీ వాళ్ళు దానికన్నా ముందు పడ్డ కష్టాలు ఇక్కడ ఈ వీడియోతో మీకు చెప్దామని. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇందులోనే మా పెద్దమ్మ పెద్దనాన్న ఉండి ఇందులోనే ఒక 2 రూమ్స్లోనే ఒకటే రూమ్లో ఉండి సామాన్లు పెట్టుకొని 1.5 దాదాపు 2 ఇయర్స్ ఈ ఒక్క రూమ్లోనే ఉండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండి ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నారు. చాలా స్ట్రగుల్ అయ్యారు. వాళ్ళకి 5 లక్షలే వచ్చినాయి, బట్ ఒకసారి రాలేవంట. స్టెప్ బై స్టెప్ కడుతూ ఉంటేనే మనీ పడ్డాయి. వాళ్ళ హ్యాండ్ నుండి పెట్టుకున్నారు. దాదాపు 15 lakhs దాకా పెట్టుకున్నారు. 5 lakhs మాత్రమే అందినాయి. ఇప్పటికీ ఇంకా 1,50,000 దాకా రాలేవు. వీళ్ళ హ్యాండ్ నుండే పెట్టుకున్నారు, కానీ చాలా బాగా కట్టుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు చాలా బాగుంది. ఉన్నంతలో చాలా మంచిగా అయింది. డిజైనింగ్ కానీ 2 rooms కిచెన్ హాల్, 2 bedrooms కిచెన్ హాల్ మంచిగా అయింది. ఇంకా బయట వర్క్ అలానే ఉంది. ఇంకా మనీ అవుతాయి. ఇంకా బండ వేయించుకోవాలి, బాత్రూమ్ అవన్నీ అట్లానే ఉన్నాయి. వర్క్స్ బయట వర్క్స్ కాలేవు. ఒక ఇంట్లో లోపల అయింది, లోపల వర్క్స్ అయినాయి. వాళ్ళ ఇల్లు లేపడానికి ఒక 40-60 ట్రిప్పుల దాకా అలా ఇసుక లారీలో మొరం పోపించుకున్నారు. ఇక్కడ మొరంకి దాదాపు ఒక్క మొరంకి 800 అయినాయి. వాళ్ళ మేస్త్రికి 3 lakhs దాకా అయినాయి. బండకి పెయింటింగ్కి వాటికి చాలా ఖర్చు అయినాయి. ఇందిరమ్మ ఇల్లు అంటాం కానీ బయట నుండి మనం పెట్టుకునేవి ఎక్కువ అవుతాయి. కానీ వాళ్ళు ఇల్లు కట్టినాక వాళ్ళ మొహంలో సంతోషం చాలా చూడడానికి చాలా మంచిగా అనిపించింది. మేము సమ్మర్ హాలిడేస్కనే వచ్చాము. వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. ఇంకా ఇళ్ళకి ఇంకా వర్క్స్ ఉన్నాయి. ఒక రూమ్ హాల్, ఒక రూమ్ కిచెన్ మంచిగా అయింది. ఇంకో రూమ్లో వర్క్ ఉంది, బయట వర్క్ ఉంది. కానీ చాలా బాగుంది, పర్లేదు.